నీకు అర్థం కావట్లేదా? నీకు మైండ్ ఏమైనా పోయింది? ఏంది? ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? ఏమైంది తీసి ఏమైంది? నువ్వు తప్పు చేస్తున్నావా? మరి ఎందుకు బెదిరిస్తున్నావు మనుషుల్ని? అవును తీసా. నీకేమైంది అంటున్నా? తీసుకోవచ్చబ్బా. మైండ్ తొప్పిందా అని మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మైండ్ తొప్పిందా అంటే ఏమన్నట్టు? షో నడుస్తుంది అనుకున్నావు? ఏమైనా షో అనుకున్నావు? అవునా? ఆపడానికి వచ్చినాం మేము. చూస్తే ఏమవుతుంది? తీసుకురండి కెమెరా తీసుకురా. ఇక్కడ నేను చెప్పేది అది ఏమి కాదు, అది ఏం అయిపోదు. నేను చెప్పేది వింటారా? ఒకసారి ఏదైనా ఉన్నప్పుడు మీడియా వాళ్ళు కొంచెం అలర్ట్ గా ఉంటారు, అంతేగాని అదేం పెద్ద అయిపోదు. బోర్డు పెట్టుకొని తిరుగుతారా ముఖం మీద? మరి నేను అందుకనే చెప్తున్నా, నేను చెప్పేది వీళ్ళు అర్థమైంది. అంతేగాని ఇంకేం లేదు, అంతే ఇంకేం లేదు. మీరు అయిపోయింది. నేను చెప్పేది రోడ్డు మీద మీరు మీడియా వాళ్ళు అయితే అన్నారు కదా, చెప్పేది ఏదైనా జరుగుతున్నప్పుడు వెళ్ళి అది కనుక్కోవడం లేదంటే అనుకుంటారు కదా. ఫోటోలు పెట్టుకొని ఇమీడియట్ గా ఏదైనా జరిగితే పెడతారు. సెన్స్ ఉండాలి. అందరం దాంట్లో పనిచేస్తున్నాం. కనీసం మీకు తెలియదండి, వెళ్ళి ఆపాలి. తెలుసుకోవాలి. మీకు అర్థమవుతుందా? ప్రైమ్ టైమ్ లో మొట్లు బండ్లను ఆపి సిగ్నల్ మీద పెట్టి కూర్చొని పక్క పెట్టుకోవాలని తెలియదా? మీకు తెలియదా? హాస్పిటల్ పోవాలని వాడు కాలు మొక్కుతున్నాడు. వాడిని కాలు మొక్కుతాడు. హ్యూమినిటీ ఉందా నీకు? కొంచెం ఏం తెలియదు. వాడిని కాలు మొక్కాడు వచ్చి. అర్థమైందా? డబ్బులు తీసుకున్నా నీకు ఉండాలి హ్యూమినిటీ సెన్స్ అనేది. మాట్లాడేటప్పుడు మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడాలి. పిచ్చి కాదు. ఎవరికి అందరికి నథింగే ఇక్కడ. హలో, అందరికి నథింగే, నీకని కాదు. జనాలతోటి ఎట్లా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు.